ఈ ధ్యానయాగాలు పెట్టేది ధ్యానంలో నిష్ఠానితుల వైన తప్ప మనసు ప్రశాంతంగా ఉన్న వాళ్ళందరూ సామూహికంగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక హై ఎనర్జీ ఫీల్డ్ తయారవుతుంది, ఎన్నో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అది మానసికంగా కానీ అనేక కోణాలలో భూమిని మొత్తం విస్తరిస్తుంది ఆ వైబ్రేషన్. అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది, కొంత శాంతిగా ఉండడానికి పనికి వస్తుంది. ఒక బుద్ధుడు ఒక దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ పోతే 70 కిలోమీటర్లు ఉన్న మనిషిని ప్రేరేపించేవాడు. తన అంత దూరం పనిచేసేది. ఒక సరిగ్గా సాధన చేస్తే ఎక్కడ కూర్చొని కూడా ఢిల్లీలో ఉన్నవాడు ప్రేరేపించగలిగే శక్తి ఉంటుంది వాడికి. మరి తాబేలుకి అదే కదా, 2000 కిలోమీటర్ దూరం ఉన్న ఆ గుడ్డుల నుంచి పిల్లని పుట్టిస్తుంది. అది 2000 కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఆలోచన చేసి. ఆఫ్టర్ ఆల్ ఒక తాబేలుకు ఒక అవతారానికి అంతుంటే మరి 10 అవతారం లోపల ఉన్న మనం ఎలా ఉండాలి? ఆ ఉన్నది నీళ్ళంత శక్తి ఉంది, ఆ శక్తిని బయటకు తెచ్చే ఆ కార్యక్రమం పేరే ధ్యానం. ఆ సమిష్టిగా చేసినప్పుడు ఎవరికైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాడికి కూడా ఒక మంచి ధ్యాన స్థితి వస్తుంది, వాడి ఆలోచనలు మార్పు వస్తాయి. ఇప్పుడు నేనున్నాను 2002లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యాన యజ్ఞం నడిచింది విజయవాడలో. ఆ ధ్యాన యజ్ఞమే నన్ను సమూలంగా మార్చేసింది. అంటే ఆ మాటలు వినడం ద్వారా కానీ, కొంతమంది వ్యక్తుల పరిచయం కానీ, వాళ్ళ అనుభవాలు కానీ అవన్నీ నన్ను మార్చేసాయి. ఓహో ఇలా ఉంటుంది లైఫ్ అని. సో అట్లా ఎంతోమందికి అలా వచ్చి ధ్యానయాగానికి వచ్చి మారిన వాళ్ళు కోకొల్లలు, ఊరికి అలా వచ్చిన వాళ్ళు. సో అందులో భాగంగానే ఇది పెట్టడం జరిగింది, అంతే తప్ప ఇది ఒక్కరి కోసం కాదు. నా ధ్యానం నాకు ఉంటుంది, కానీ సమిష్టిగా చేసే ధ్యానానికి, ఇంట్లో చేసుకున్న ధ్యానానికి నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంటుంది. ఇది 10 మంది కోసం, ఇది నీ కోసం కాదు, ఇది 10 మంది కోసం.